ఆంధ్రాలో విశాఖపట్నం నుండి వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి కాంతి దత్ అనేటటువంటి వాడికి సంబంధించినటువంటి విశాఖపట్నంకి చెందినటువంటి తొనంగి కాంతి దత్. ఇతను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడట, కొంతకాలం ఖాళీగా ఉన్నాడట. ఆ తర్వాత ఈవెంట్స్ నిర్వహించే సంస్థను పెట్టాడట. విశాఖపట్నంలో పింక్ దాన్ నిర్వహించాడట. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దానికి హాజరయ్యేలా చూసుకున్నాడు. ఈ వేడుక పేరుతో స్థానికురాలు శిరీషారెడ్డి నుంచి 60 లక్షలు అప్పట్లో వసూలు చేశాడట. 2018లో కుటుంబంతో పాటు హైదరాబాద్కి మకాం మార్చి సస్టైనబుల్ కార్డు అని ఒకటి తీసుకొచ్చాడట. ఈ పింక్ దాన్తో ఏర్పడిన పరిచయాలతో శిల్పారెడ్డితో కలిసి సస్టైనబుల్ కార్డు పేరుతో జూబ్లీహిల్స్లో పర్యావరణ రహిత ఉత్పత్తుల విక్రయ కేంద్రం పెట్టాడట. ఆమెతో దాదాపు 2 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. అక్కడ ఉద్యోగులకు జీతాలు కూడా కట్టకపోవడంతో శిల్పారెడ్డి సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయింది. తర్వాత కోకాపేటలో నివాసం ఏర్పరచుకున్నాడు కాంతిదత్. నయోమి హోటల్స్ పేరుతో జూబ్లీహిల్స్లో, తర్వాత బంజారాహిల్స్, కాజాగూడ ప్రాంతాల్లో బ్రాంచీలు ప్రారంభించాడు. హోటల్స్లో ఆంధ్రప్రదేశ్ చెందిన మాజీ మంత్రితో పాటు సినీ కుటుంబం భాగస్వామ్యం ఉందని నమ్మించి సౌమ్య మరో మహిళ నుంచి 1,40 లక్షలు పెట్టుబడులు వసూలు చేశాడట. కొన్నాళ్ళకి బంజారాహిల్స్, కాజాగూడలో హోటల్స్ ఎత్తేసాడట. కొంతకాలం తర్వాత తృతీయ జ్యువెలర్స్ అనే సంస్థను పెట్టాడట. ఓ సినీ నటి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు ప్రచారం చేసుకుని హైదరాబాద్కి చెందిన శ్రీజారెడ్డి, ప్రవీణ్లను డైరెక్టర్గా చేర్చుకుని 5.8 కోట్ల మేర మోసగించాడు. జ్యువెలర్స్లో పెట్టుబడి పేరుతో తను మోసగించాడంటూ ఫిబ్రవరిలో శ్రీజారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశాడు. న్యాయమూర్తి ఎదురు హాజరుపడితే 14 రోజులు రిమాండ్ విధించారు. ఇతనే సమంతాని, తర్వాత మరికొంతమంది సినిమా వాళ్ళని కూడా మోసం చేశాడు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రచారం. ఇతని మీద ఇంతకుముందు ర్యాపిడో డ్రైవర్ రాజశేఖర్ మృతికి కారణమైనటువంటి వాడు కూడా ఇతను గుర్తించారు. ఇతని దగ్గర 2 బెంజ్ కార్లు, ఆడి కార్లు కూడా ఉన్నాయట. కాబట్టి ఇతను లగ్జరీగా నడిపిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు అతని వెనకాల ఆ సినిమా యాక్టర్లు మోసపోయారా లేదా అన్నది బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.